శ్రీ గణేశ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సరం జనవరి 2025 ధనుస్సు రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభం ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మొదలైన విషయములను ఇప్పుడు సాకల్యంగా మనం చూద్దాము. ముందుగా ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు. ధనుస్సు రాశి వారికి ఈ 2025 జనవరి తెలుగు మాసముల ప్రకారం చూసుకున్నట్లయితే పౌష్యమాసం అవుతుంది. మరి ఈ పౌష్యమాసం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏం ఫలితాలు కలగబోతున్నాయి? గ్రహ సంచార రీత్యా 6వ స్థానంలో బృహస్పతి వృషభంలో ఉన్నాడు ధనుస్సు నుంచి. కాబట్టి కొంత 6వ స్థానం పర్వాలేదు. శనైశ్చరుడు 3య స్థానంలో కుంభంలో ఉన్నాడు. ధనుస్సు, మకరం, కుంభం. 3య స్థానం శనైశ్చరుడికి చాలా యోగదాయకమైనటువంటి స్థానం. శనైశ్చరుడి యొక్క బలం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి చక్కగా ఉంది. 4వ స్థానంలో రాహు ఉన్నాడు. కొంత సంయమనం పాటించడం, మీనరాశిలో రాహువు యొక్క సంచారం కొంత సంయమనంగా ఉండాలి. 10వ స్థానం అయినటువంటి కన్యలో కేతు ఉన్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే గ్రహ సంచార రీత్యా చాలా అనుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు కూడా లేకపోలేదు. వెరసి ఈ ఆంగ్ల సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ జనవరి మాసం అనేది చూస్తే, ఈ పుష్యమాసం అంతా ధనుస్సు రాశి వారికి ప్రధానంగా శుక్రుడు, శని యోగదాయకంగా ఉన్నారు. ఎందుకంటే 2వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి మకరంలో సంచారం చేస్తున్న శుక్రగ్రహ యోగం అనేటువంటిది కొంత విశేషంగా ఉంది. కాబట్టి ఇంకా బాగా చెప్పుకోవాలంటే కూడా జనవరి 15 తరువాత కొంత బుధుడు కానీ అలాగే రవి కానీ కొంత పర్వాలేదు. ఈ జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాలా వరకు ప్రతికూల పరిస్థితులు, ఎదురు ఊహించినది ఏది కాకపోవటం, ఏదైతే కావద్దనుకుంటామో అది కావటం, మానసిక ఇబ్బందులు కొంత అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి. ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు, శత్రువులు కలిగింపచేస్తారు, వాటిని పట్టించుకోవద్దు. కీలక వ్యవహారముల యందు తొందరపాటు చర్యలు, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అవసరానికి తగినటువంటి సహాయమైతే అందుతుంది. కొన్ని సందర్భాల్లో శత్రువులను కూడా కలుపుకోవడం కొంత మంచిది. ఆరోగ్యపరంగా కూడా జనవరి నెల 16 తర్వాత చాలా యోగదాయకంగా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే శుక్రుడి యొక్క బలము కానీ శని యొక్క బలం కానీ కొంత మానసికంగా మీకు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. అది ధనుస్సు రాశి వారికి జనవరి నెలలో ఉన్నటువంటి కొంచెం మంచి యోగం. కాబట్టి మనోబలంతో అనేక విజయాలు సాధించగలుగుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే ఉత్తమ కాలమనే చెప్పవచ్చు. ఐశ్వర్య యోగం ఉంది. అయితే మీరు కావాలని వివాదాలు చేసుకోవటం అది మాత్రం చేసుకోకండి. కొంత మిత భాషణం అంటే ఎక్కువగా మాట్లాడవద్దండి అందరితో.
ఉద్యోగపరంగా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా సులువుగా అధిగమిస్తారు. వ్యాపారపరంగా కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బెల్లము మొదలైనటువంటి తీపి పదార్థాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది, పెద్దవారికి చెబుతున్నాం. అంటే షుగరు లాంటివి కొంత ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆస్కారం కూడా ఉంది. ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే ధనుస్సు రాశి వారికి కొంత శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల డబ్బుకు మాత్రం లోటు ఉండదు. రాజకీయ నాయకులకు నూతన పదవీ ప్రాప్తి జనవరి నెల 3వ వారంలో తప్పకుండా వస్తుంది. సంతాన సౌఖ్యం కలుగుతుంది. మధురమైన మాటలతో అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యము చేస్తారు. కానీ శ్రమ మాత్రం యథావిధిగా ఉంటుంది. కొంత కొనుగోళ్ళు, వస్త్రాభరణాలు, ఆన్లైన్ మోసాలు కూడా ధనుస్సు రాశి వారికి కొంత అధికంగా ఉండవచ్చు. కీలక వ్యవహారముల యందు అవగాహన లోపము. విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్ని విడిచిపెట్టండి. చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ విదేశాలకు వెళ్ళే ప్రయాణాలకు రంగమంతా సిద్ధమవుతుంది. వ్యాపారపరంగా లాభాలైతే ఉంటాయి. దాన ధర్మములు చేయటం, గృహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమములు, శుభకార్యములకు సంబంధించినటువంటి ఆలోచనలు మొదలైనవన్నీ కూడా ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కగా జరుగుతాయి. అనవసర ప్రయాణాలు నివారించండి. మొహమాటముతో సమస్యలు అధికమవుతాయి. కొంత భూగృహ సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంత మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దూకుడు పెంచకండి. కొంత ఆరోగ్యపరంగా డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసమంతా కూడా ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండంగానే ఉంటుంది. కొంత ఒక మెయిన్ హెచ్చరిక అనుకోండి, ప్రణాళికాబద్ధంగా డబ్బులు ఖర్చులు పెట్టకపోతే కొండలు కూడా కరిగిపోతాయి. అందువల్ల డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి కూడా చెబుతున్న, కుటుంబ సభ్యులతో అనవసరమైన వివాదాలకు వెళ్ళకండి. అదృష్టయోగము 81% ఉంది. 20%, 19% ప్రతికూలత ఉంటుంది. కాబట్టి అది లెక్క పెట్టకుండా భగవత్పరమైనటువంటి ధ్యానము, పరిహారాలు మరి ఏం చేయాలి గురువుగారు ధనుస్సు రాశి వారు అంటే, రవి, కుజ, బుధ నవగ్రహములలో రవి ధ్యానము, ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, బుధుడికి సంబంధించి విష్ణు సహస్రనామము, అలాగే కుజుడికి సంబంధించి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ఇవి పారాయణాలు ఈ మాసమంతా చెయ్యండి. వీలుంటే సంక్రాంతి సమయంలో నువ్వులను పేద వ్యక్తులకు దానం చేయండి. తత్ఫలితంగా మంచి ఫలితాలు మీకు వస్తాయి. ఇక ఎవరైనా వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునే వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే కాల్స్ స్వీకరిస్తారు. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు ఫోన్ ఎత్తలేకపోయినప్పటికీ మరలా మీకు తిరుగు కాల్ చేసి మా బృందం మీతో మాట్లాడతారు. కాబట్టి చక్కగా వ్యక్తిగతంగా కావాలనుకుంటే మాత్రం చూడండి. ఇక ఎవరైనా గోక్షేత్రానికి విరాళాలు ఇవ్వాలి అనుకునేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇవ్వవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కే వివరాలు కనుక్కొని ఫోన్ చేయండి. జై శ్రీరామ్. ధనుస్సు రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.